అందరూ బాగున్నారా? ఈరోజు వాక్యం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం నుండి యెహోషాపాతు గారు చేసిన ప్రార్థన, యేసయ్య ఏం చేసిండు అది చదువుకుందామండి. 21వ అధ్యాయం 22 వచ్చిన 21-2 చదువుకుందాం. 20 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రములు చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధావారి మీదికి వచ్చిన అమోనీయులను, మోయాబీయులను, షేయీరు మన్యవాసుల మీద మాటుగాండ్లను పెట్టెను గనుక వారు అతులైరి. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యము యేసు నామములో దేవుడే చెప్పును గాక. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు. యెహోషాపాతు గారి మీదకి, యోధా వారి మీదకి సైన్యములు వచ్చినాయండి యుద్ధం కోసము. మోయాబీలు, అమోరీలు, మన్యపు వారు, అమోనీయులు సమస్తం వచ్చినప్పుడు వీరు ఏమి చేయాలో తెలియక యెహోషాపాతు గారు మందిరములకు వెళ్ళి ప్రార్థన చేయాలని ఆలోచన చేశారు. అది సొలొమోన్ రాజు గారు కట్టించిన మందిరం కట్టించి ఓపెన్ చేసేటప్పుడు, ప్రతిష్ఠ చేసేటప్పుడు నీ నామ ఘనత కోసము ఈ మందిరం కట్టించిన ఈ మందిరంలోకి వెళ్ళి ఎవరైనా సరే చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడు, ఎవరైనా సరే ఆకాశం నీ సింహాసనం గనుక నీ తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు వారు మొర ఆలకించి జవాబు ఇవ్వమని, వారిని స్వస్థపరచమని, వారిని బాగు చేయమని, వర్షం లేకపోతే వర్షం కురిపించమని ఆ రోజు సొలొమోన్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించానని చెప్పాడు. అదే రీతిగా యెహోషాపాతు రాజు కూడా భయపడి జనం వస్తున్నారు, నేనేమి చేయలేను, నాకు చేత కాదు దేవా అని చెప్పేసి మందిరంలోకి యోధా ప్రజలందరినీ పిలిపించి ప్రార్థన చేశాడంట. ప్రార్థనలో ఏ ప్రార్థన చేశాడంటే, నువ్వు ఆకాశమును తయారు చేసిన దేవుడవు, మహాగణుడవై ఉన్నావు దేవా, నీకు మించిన వారు ఎవరు లేరు, నా శత్రువులందరూ వచ్చి ఉన్నారు, నేనేమి చేయటానికి నాకు తోసట లేదు అని చెప్పి ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన దేవాతి దేవుడు ఆలకించి వాళ్ళ మీద యుద్ధం వీడి చేయటం కాదు, యెహోవాయే యుద్ధం చేశాడు కాబట్టి మాటుగాళ్లను పెట్టి యుద్ధం చేసింది యెహోవా తండ్రి. ఈ యెహోషాపాతు గారు ఏం చేశారంటే, స్తుతించుటకు పాడుటకు ప్రజలను ఏర్పాటు చేశారు. ఎవరు యోధాలోని ఆ స్తుతించేవారు ఎవరో, ఆ పాడేవారు ఎవరో, కీర్తనలు పాడుటకు స్తుతించుటకు వారిని చేసి వారిని ముందు పెట్టి యుద్ధానికి నడిపిస్తుండగా, యుద్ధము చేయటానికి దేవాతి దేవుడు మోటుగండ్రు పెట్టారంట. ఈళ్ళ పెట్టల, ఈయన పెట్టల, రాజుగారు పెట్టల, యోధావారు పెట్టల, వీళ్ళు పెట్టుకోకుండా దేవుడు యెహోవా తండ్రి మాటుగాళ్ళను పెట్టి వాళ్ళని నతము చేసినట్లుగా ఈ వాక్యంలో ఉందండి. ఈ వాక్యం దేవుడే యుద్ధము చేసెను. ఆ మాటుగాళ్ళను పెట్టినప్పుడు ఒక్క దేవదూత 1,75,000 మందిని చంపేసిందని, మొత్తేసిందని వాక్యంలో ఉందండి. యుద్ధము యెహోవాదే. ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు మనకి సహాయం చేస్తాడని వాక్యం చదివి వివరించానండి. దీన్ని బట్టి దేవాతి దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యేసు నామములో ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రాలు. ఈ వాక్యము విన్న వారందరూ దీవించబడాలా, ఆశీర్వదించబడాలయ్యా. అయ్యా అందరిలో వాళ్ళ ఎండల్లో బంధకాలు ఏమున్నాయో, ఎలాంటి బంధకములు
ఎటు నుంచి ఎటు వస్తున్నాయో ప్రభు అవన్నీ తొలగించి అయ్యా వారి యోధా వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నీ మాటుగాళ్ళు ఎట్లా పెట్టావో అట్లే కూడా నా తండ్రి మా అందరి మీదకి ఏ యుద్ధాలు ఉన్నాయి ఎలాంటి అయినా వాటిలన్నింటినీ పారదోలు మాటుగాళ్ళు పెట్టే శక్తివంతుడవు నీవు, నా దేవుడవు, అందరి దేవుడవు అని నమ్ముతూ ఈ వాక్యాన్ని తండ్రి చెప్పించినందుకు నీకు స్తోత్రాలు. ఆయా పిల్లలందరినీ పెద్దవారిని దీవించండి, యవనస్తుల్ని తండ్రి పట్టుకోండి, యవనస్తుల్ని కాల్చి కాపాడండి, పిల్లల చదువుల్లో సహాయం చేయండి. అయా తండ్రి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు దయచేయండి, గర్భిణీ లేని వారికి గర్భిణీలు దయచేయండి. ప్రభువా కనబొద్దులైన వారికి సహాయం చేసి అయ్యా వారి తండ్రి సుఖప్రసవం అవటానికి సహాయం చేయండి. ప్రతి కోణంలో కూడా ప్రభువా నీవు ముందుండి అందరికీ సహాయం చేయండి. ఏదైనా సరే ప్రభువా మాటుగాళ్ళని యోధావారి మీదకి నువ్వు ఎట్లాగైతే యోధావారికి సహాయం చేశావో, యెహోషాపాతు గారు రాజుకి నువ్వు ఎలా సహాయం చేశావో మా అందరికి కూడా అలా సహాయం చేసి నీ కృపలో మమ్మల్ని కాపాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని పొందుకొనిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.